వే టు ఏ. సో ఈరోజు వెడ్నెస్డే కాదు, ట్యూస్డే. మేబీ మేము మూవ్ అవ్వడానికి ఒక 3 days ముందు. సో మేము ఏమనుకున్నామంటే ఇప్పటి నుంచి కొంచెం కొంచెంగా ప్యాక్ చేద్దాం. మా ఇల్లు అంత పెద్దది కాదు, బట్ అయినా కొంచెంగా ప్యాక్ చేస్తే ఒకే రోజు స్ట్రెస్ అవ్వడం కష్టం కాదు. ఇప్పుడు మంచం, టీవీ ఇవన్నీ టైం పడతాయి కదా పీకి సెట్ చేసుకోవడానికి అని. సరే ఇప్పుడే వెళ్ళి కార్డ్బోర్డ్స్, దాని తర్వాత ఏమొచ్చి బబుల్ ర్యాప్స్ ఉంటాయి కదా, బబుల్ ర్యాప్, ఇలా సపోర్ట్కి సంబంధించిన కుషన్ లాంటివన్నీ కొని తెచ్చుకుందాం అనుకుంటున్నాము. మేము 1 వీక్ ముందు నాకేమైతే వద్దనుకున్నాను వస్తువులు గుడ్ కండిషన్లో ఉన్నవన్నీ సెకండ్ హ్యాండ్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది అనమాట. అక్కడ అమ్మేసాను $10 $20కి. అవసరం ఉన్న వాళ్ళు వచ్చి కొనుక్కొని తీసుకెళ్ళిపోతారు. సో ఇంకోటి ఏంటంటే షాపింగ్కి వెళ్ళే ముందు నేను నా దగ్గర ఏ కైండ్ ఆఫ్ టేప్స్ ఉన్నాయి, ఎన్ని బాక్సెస్ ఉన్నాయి సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట. బాక్సెస్ అవన్నీ చూసుకొని అరేంజ్ చేసుకొని అప్పుడు షాపింగ్కి వెళ్ళాను. ఏ విప్ క్రీమ్ విత్ హాట్ చాక్లెట్. డైట్ అంటే షుగర్ తింటానే ఉంటా నేను. ఐ డోంట్ నో హౌ ఐఎమ్ స్టేయింగ్ థిన్. బట్ అంటే థిన్గా అయితే ఉన్నా అండి, బట్ వెయిట్ అయితే మాత్రం పెరుగుతున్నా. ఆల్మోస్ట్ లైక్ 57 kgsకి వచ్చాను. నేను పెళ్ళవక ముందు 50 kgs. సో అది మన సంగతి. బట్ నాకు మరీ థిన్ కూడా ఉండాలని లేదనమాట. అంటే మరీ థిన్ ఉంటే కూడా ఫేస్ ఏదో బక్క చిక్కిపోయినట్టు, బాడీ కూడా అంటే లైక్ మరీ చిన్నపిల్లలాగా అలా కూడా నచ్చట్లే ఈ మధ్య ఎందుకు. అంటే ఫిట్ ఇన్ ద సెన్స్ లైక్ హెల్దీ ఫిట్, అంటే లైక్ జిమ్. ఓ హాయ్, గుడ్ ఈవినింగ్. పట్టించుకోట్లా. సో వీఆర్ ఎట్ హోమ్ డిపో. సో దీనిలో మొత్తం అన్నీ ఉంటాయి, మీకు చూపిస్తాయి. బుడ్డ ట్రాక్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో లెట్స్ గో అండ్ సీ. పెయిన్స్ అన్ని వస్తువులు ఉంటాయన్నమాట దీనిలో. చూసారు కదా, ఇవి మీకు ఇక్కడ అనిపిస్తాయి బాత్ అని. సో మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సరే క్యాబిన్స్ మొత్తం బాత్రూమ్ రిలేటెడ్ స్టాఫ్, మొత్తం ఫ్రిడ్జ్లు అన్నీ ఉన్నాయన్నమాట. మొత్తం ఒక ఇల్లు బిల్డ్ చేసుకోవచ్చు స్క్రాచ్ నుంచి. డోర్స్, కిచెన్. ఇవి టీవీకి, ఇవేమో బాక్సెస్. సో అనేవో బాక్సెస్ చూసాడు ఇవంట. So these are medium boxes. Heavy duty medium. బట్టేదా దీంట్లో? మీడియంలో కాస్మెటిక్స్ పట్టేస్తుంది. ఇది తీసుకుంటాను అనమాట, బబుల్ ర్యాప్. అండ్ నా తర్వాత ఈ ఫోమ్ కూడా తీసుకుంటున్నాము, అంటే టీవీకి ప్యాక్ చేయడానికి. సో రెడీ విత్ బబుల్ ర్యాప్ అండ్ ద ఫోమ్. హెవీ వెయిట్ లిఫ్టర్. ఇంటికి వచ్చాం కదా, వి గాట్ అన్ ఐడియా. ఏంటంటే ఐ వాజ్ ఫీలింగ్ లిటిల్ బిట్ లో, అంటే జాబ్ అదంతా ఏమో కొంచెం ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తాను నేను. సో వి థాట్ మేబీ విల్ హ్యావ్ సమ్ ఫుడ్ ఎట్ అ లేక్. మా ఇంటి దగ్గర ఒక లేక్ ఉందన్నమాట. సో యాక్చువల్లీ బయట ఫుడ్ తిందాం అనుకున్నాము, బట్ ఈ మధ్య బయట ఫుడ్ బాగా ఎక్కువైపోయింది. ఆల్మోస్ట్ వీక్లో 2-3 times బయట తింటున్నాను నేనైతే. కానీ మంచిగా దేశీ స్టైల్ ఆమ్లెట్ అండ్ బ్రెడ్ క్రేవింగ్ వస్తుంది అనిల్కి. నాకేమో మన చిన్నప్పుడు చేసుకున్నాను కదా చీజ్ శాండ్విచెస్,
ఆ క్రేవింగ్ వస్తుందన్నమాట. సరే అని చెప్పేసి ఇంట్లోనే చేసుకొని ప్యాక్ చేసుకొని సిల్వర్ ఫాయిల్లో వేడిగా అక్కడికి తీసుకెళ్ళి తింటే అద్భుతంగా ఉంటుంది కదా. శాండ్విచ్ మేకర్ మంచిగా బెల్ల సో అయిపోయింది. నేను సిల్వర్ ఫాయిల్లో ప్యాక్ చేసుకుంటున్నా. అనిల్ ఇక్కడ ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాడు బ్రెడ్ ఆమ్లెట్. మీకు అనిపించచ్చు లేట్ నైట్ సేఫా అని, బట్ మోస్ట్లీ ఇట్స్ సేఫ్. జనాలు ఉంటారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ప్యాట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు, సెక్యూరిటీ వాళ్ళు. సో ఏం కాదనమాట, ఇట్ ఈస్ సేఫ్ ఏరియా. జనాలు కూడా ఉంటారు, అంటే ఫిషింగ్ చేసుకునే వాళ్ళు కొంతమంది వస్తారు. అంటే ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నారు, కానీ వీకెండ్స్ అయితే కొంచెం ఫ్రైడే కానీ సాటర్డే కానీ జనాలు బాగానే ఉంటారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్ అనమాట, అలా కొంచెం చీకటి పడ్డాక లేక్ దగ్గర కూర్చొని తినడం ఏదో ఒకటి, లేదా ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదైనా తాగడం అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్. చాలాసార్లు నేను చేసేదాన్ని అనమాట. ఎప్పుడన్నా లో అనిపించినప్పుడు, ఇండియా గుర్తొచ్చినప్పుడు, పేరెంట్స్ గుర్తొచ్చినప్పుడు ఐ డూ దిస్. ఫుడ్ ఇస్ కైండ్ ఆఫ్ మై లవ్ లాంగ్వేజ్. రీసెంట్లీ ఇంత ఫుడీ కాదు ఇండియాలో ఉన్నప్పుడు, ఈ మధ్య అయ్యాను అనమాట. రెస్టారెంట్ కూడా ఎందుకు బంద్ చేయదబ్బా, సీరియస్లీ టూ గుడ్. సో గైస్, నేను బెడ్రూమ్లో కూర్చున్నా. ఇప్పుడు నా క్లాసెట్ చూపిస్తా. హియర్ యూ గో, దట్ ఈస్ మై ప్రీ మచ్ ఆర్గనైజ్డ్ క్లాసెట్. ఇది నా క్లాసెట్ మీకు ఎప్పుడు చూపిలా. పైన సూట్ కేస్ ఉంటాయి, మా ఇంటర్నేషనల్ సూట్ కేస్, నా ఫైల్స్, ఇవి మొత్తం నా బట్టలు. ఇక్కడ నుంచి మళ్ళీ అనిల్ క్లోత్స్, ఇవేమో నాకు తెలిసి సూట్స్ అనుకుంటా. అండ్ కింద క్యాబినెట్స్ ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం డర్టీగా ఉంది, సర్దట్లో ఎలాగే వెళ్ళిపోతున్నాం కదా అని. బట్ ఇవి బాక్సెస్ లాగా ఉంటాయి ఇలా స్టడీగా. సో ఈచ్ బాక్స్లో వి పుట్ డ్రెస్సెస్. ఇవన్నీ అనిల్, ఇవి నావి, అది నాది, మళ్ళీ ఇవన్నీ అనిల్వి. సో ఇటువైపు నా సారీస్, అవన్నీ నా సారీస్ అనమాట. ఇవి స్విచ్ చేస్తూ ఉంటా. అంటే ఈ సారీ ఒకసారి వేసేసుకుంటే నేను సూట్ కేస్లో పెట్టేసుకొని వేరే సారీ ఈ ప్లేస్లో పెట్టుకుంటా. సంథింగ్ లైక్ దట్, అలా స్విచ్ చేస్తూ ఉంటా. సో బయట ఉంటే మనకి ఈజీగా అవుతుందని చెప్పి. సో ఇవి నా సారీస్. అండ్ కింద ఇవి నా ఇన్నర్స్ అనమాట, సారీ ఇన్నర్స్, నా టైస్. సో పైన కూడా హ్యావ్ సమ్ క్లోత్స్. గుండి ఇక్కడ మొత్తం నా క్లోత్స్ ఉన్నాయి, అవన్నీ మళ్ళీ అనిల్ క్లోత్స్. పైన వీ హ్యావ్ సమ్ వాచెస్ అండ్ స్టఫ్ దేర్, కొన్ని జీన్స్. సో అది సంగతి. ఇక్కడ నా హ్యాండ్ బ్యాగ్, అనిల్ వాచెస్, హెయిర్ కలర్, ఇన్నర్స్ బాస్కెట్, ఇది కూడా ఇన్నర్స్ బాస్కెట్. ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఇవి మా అంటే మెయిన్ డోర్ నుంచి రాగానే ఇక్కడ మొత్తం కోట్స్ ఉంటాయన్నమాట. అవి వింటర్ వేర్ సెషన్, లైక్ అంటే క్యాప్స్ అట్లా అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ పైన. సో దట్ ఈజీగా మేము వెళ్ళిపోయేటప్పుడు కోట్ ఇక్కడ తీసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు, ఇంట్లో అంతా జరగకుండా. కింద ఇక్కడ కొంచెం చాలా మెస్సీ ఉంది, బట్ నా బూట్స్, షూస్ అన్నీ ఉన్నాయి. వి డిడ్ంట్ ఫిగర్ దట్ అవుట్ యాక్చువల్లీ, బట్ యా. సో దీనిలో కొన్ని తీద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి, పఫర్ జాకెట్ ఉన్నది కదా, పఫర్ జాకెట్, ఒక జాకెట్ ఉంచుకుంటా. ఇవన్నీ పిచ్చివి యాక్చువల్లీ, ఇవన్నీ ఫర్ డొనేషన్. అలా డొనేషన్, పైల్ డొనేషన్ది చేసేసి పెడదామని. ఇదిగోండి, ఇక్కడ నా బట్టలన్నీ పెట్టుకున్నాయి. ఇదిగోండి, ఇవన్నీ నా తింటవే క్లోత్స్ అనమాట. అన్ని ఎలా ప్లాన్ చేసామంటే, బట్టలు అంటే చెరగలేనివన్నీ ఉంటాయి కదా, అంటే ఇరిగిపోలేనివి అన్నీ ఏంటంటే ట్రాష్ బ్యాగ్స్లో పెట్టుకున్నా అనమాట మంచిగా. సో దగ్గరకు ఫోల్డ్ చేసేసి మంచిగా ప్యాక్ చేసుకున్నా. ఇంకా విరిగిపోతాయి ఇవి కింద పడితే డెలికేట్ అన్నవి మంచిగా కార్డ్బోర్డ్ బాక్సెస్లో పేపర్ పెట్టి ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ప్రతి దాని మీద, బాక్స్ మీద కానీ లేకపోతే ట్రాష్ బ్యాగ్ మీద కానీ నేమ్స్ అయితే రాసుకున్నా, ఈజీగా ఉంటుంది మనం తీసుకోవడానికని. సో ఈరోజు వండి మధ్యలో గ్యాప్ తీసుకున్నా. నేను ట్యూస్డే బట్టలు ప్యాక్ చేసా, వెడ్నెస్డే హాలిడే ఏం చేయాల, థర్స్డే రోజు. సో నేనేమనుకుంటున్నా అంటే, ఇవి ఐటమ్స్ ఉన్నాయి కదా చిన్న చిన్నవి, ఇవి ప్యాక్ చేసేద్దాం అనుకుంటున్నా. సో వెరీ ఫస్ట్ అయితే ఒక గుడ్డ తీసుకొని, ఇది ఒక ఓల్డ్ అనిల్ది టవల్ అనమాట, కట్ చేసుకున్నా. సో కొంచెం లైట్గా ఇలా చేసాం అనుకోండి, ఇక్కడ డస్ట్ ఇక్కడే పోతుంది అనమాట, అందుకు. అండ్ ఇది కార్డ్బోర్డ్ బాక్స్.
ఇవి నేను ఇండియా నుంచి నాకు పార్సల్ వచ్చినప్పుడు ఆ బాక్సెస్ ఉంచుకున్నా అనమాట. అంటే వీ నో దట్ వీఆర్ మూవింగ్ అవుట్, సో అందుకని సేవ్ చేసి పెట్టుకున్నా. అండ్ ఇవి కొన్ని న్యూస్ పేపర్స్, ఇవి కూడా సేవ్ చేసి పెట్టుకున్నా, ముందు చూపు అనమాట. సో ఇదైతే మాత్రం ఫస్ట్ ఏమనుకుంటున్నా అంటే ఇది తీసుకొని ఇలా ప్యాక్ చేద్దాము అన్న ఐడియాలో ఉండే ఇలా, సో దట్ ఇది ఈజీగా ఇరగకుండా ఉండి లేదా స్క్రాచెస్ పడకుండా ఉంటుంది కదా. దీన్ని మంచిగా సీల్ చేసి ఓపెన్ అవ్వకుండా. సో కింద మెయిన్ పెద్ద పెద్ద పెట్టేద్దాము మనం, సో దట్ పైన చిన్న చిన్న పెట్టచ్చు అనమాట. ఓన్లీ పింగాణివే నేను అలా ప్యాక్ చేసిన, ఇప్పుడు వుడ్డెన్ది ప్యాక్ చేయను, అలా నార్మల్గా పెట్టేస్తా. టీపాయ్ ఇది ఉంది కదా, ఇది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఇలా ఇలా వస్తుంది, ఓపెన్ అవుతుంది. సో దీనిలో కొన్ని స్టోరేజ్ స్టఫ్ ఉన్నాయి, అవి కూడా సేమ్ బాక్స్లో వేసేస్తున్నా. మొత్తం నిండిపోయింది అనమాట. ఇది బబుల్ ర్యాప్ చేసుకున్నా. బబుల్ ర్యాప్ ఓన్లీ ఇట్స్ బ్యాగ్ 1, బ్యాగ్ 2, అండ్ దీస్ ఆర్ మై వింటర్ క్లోత్స్, అండ్ దీస్ ఆర్ మై డొనేషన్ ఫైల్స్ 1, 2, 3, 4. కూడా ఇక్కడ కొన్ని పెట్టా, అంటే ఇది నేను ప్రజెంట్ వేరే సూట్ కేసులో ప్యాక్ చేయాల్సిన బ్యాగ్స్, అవేమో అన్నివి, ఇదేమో డొనేషన్ ఫైల్. మళ్ళీ దీస్ 3 boxes ఆర్ మై క్లోత్స్ విచ్ ప్రాక్టికలీ కేమ్ ఫ్రమ్ ఇండియా. నేను ఇలానే స్టోర్ చేసి పెట్టుకున్నా బికాజ్ ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. ఇవి నేను రీసెంట్గా తీసుకున్న నైట్ డ్రెస్సెస్. సో ఇది ఏం లేదు, ఇది ఖాళీనే. వి హ్యావ్ టు ఫిల్ దిస్. There are few more clothes over here, my churidar size and stuff, and this is full of clothes. దీనిలో ఫుల్ క్లోత్స్ ఉన్నాయి, నా మొత్తం ట్రెడిషనల్ వేర్ చూడిదార్ సారీస్ అనమాట. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది, ఇవన్నీ ఖాళీ చేసేసా. బట్ దే ఆర్ క్లోత్స్ ఓవర్ హియర్, ఓవర్ దేర్ అండ్ ఓవర్ హియర్. సో ఇవి అక్కడవి, అండ్ ఈ ఆయిల్ ఉందన్నమాట. అది మన సంగతి. అండ్ వాషర్ డ్రయర్లో కొన్ని క్లోత్స్ ఉన్నాయి, అంటే ఇప్పుడే వాషింగ్ వేసామన్నమాట. అనిల్ ఇస్ ప్యాకింగ్. చూద్దాం అనుకున్నా, ఇప్పుడు ఇంకా సెకండ్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. మొత్తం మెస్ కొంచెం సార్ట్ చేసాము, బట్ ఇక్కడ అంతా ఫుల్ మెస్ ఉందన్నమాట. నా ర్యాప్స్ మెస్, ఇవన్నీ పడేయాల్సింది పిచ్చి బట్టలు. అండ్ బెడ్రూమ్ సంగతి కూడా మెస్సీ యాక్చువల్లీ. ఆల్మోస్ట్ డన్ యాక్చువల్లీ, ఆల్మోస్ట్. ఇంకా పెద్ద పెద్ద ఐటమ్స్ తప్పితే చిన్న చిన్న కిచెన్ తప్పితే ఏం లేవు. ఇవన్నీ నా బట్టలు, ఎలక్ట్రానిక్స్, క్లోత్స్ ఇంకా ఉన్నాయి. క్లోత్స్ హౌ ఇట్ లుక్స్. సో దిస్ ఇస్ అక్కడ బాటప్, టాయిలెట్, అండ్ ఇది యూజువలీ ఇంత డర్టీ ఉండదు, ఆర్గనైజ్డ్ ఉంటుంది. బట్ ఇవి యూజ్ చేసి నేను కొన్ని స్టెయిన్స్ క్లీన్ చేసిన. సో మోస్ట్లీ ఆర్గనైజ్డే ఉంటుంది ఇదంతా. మేకప్, ఇయర్ రింగ్స్, క్విక్గా తీసుకోవడానికి, సేఫ్టీ పిన్స్, మై నాజిల్ స్ప్రే, నెయిల్ పాలిష్, ఇటువైపు అనిల్ బ్రష్. ఇది లిటిల్ బిట్ ఆఫ్ మెస్సీ కొంచెం, బట్ యా మోస్ట్లీ ఆర్గనైజ్డ్ ఉంటుంది ఇదంతా. అంత అన్ఆర్గనైజ్డ్ ఏమి ఉండదు. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అ స్టాష్ లాగా, అంటే అనిల్ స్టఫ్. ఇది కూడా అనిల్ స్టఫ్, అనిల్ లెన్సెస్, ఇవి ఐ లెన్సెస్ నా ఇది. అండ్ here I have my pads and a few stuff over here, and ఇక్కడ కూడా few stuff. అంటే ఇంకా మూవ్ అయిపోతాము అన్నప్పటి నుంచే స్టాప్ క్లీనింగ్ అనమాట. అంటే ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం మానేసాను. మనం తీసుకున్నాం కదా లాస్ట్ టైం బాక్సెస్ హోమ్ డిపో నుంచి,
సో దానిలో నిలబెట్టాడు అనమాట. ప్రతి లేయర్కి బబుల్ ర్యాప్ చేసి హీటర్, చాపర్, వాఫిల్ మేకర్, ఇవేమో కేక్ బేకింగ్ది, ఇదేంటిది మై స్కేల్, అక్కర్లేనివన్నీ నేనే కొంటాను అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇడ్లీ పాత్ర అవే ఉన్నాయి ఆల్మోస్ట్. మొత్తం ఇవి కూడా ఇంకా కాఫీ మిషన్ అవి సర్దేయడం ఎండింగ్కి వచ్చేస్తుంది. ఇంకా చిన్న చిన్న బాక్సెస్, చిన్న చిన్న ఐటమ్స్ వాడుతున్నా, బట్ ఆల్మోస్ట్ ఎండింగ్. సీరియస్లీ అదే కరెక్టే. పట్టుకోనా? ఈ సైడ్కి పెడతా లేకపోతే ఇలా. ఇదిగోండి, మీకు కనిపిస్తున్నాయి కదా అన్నీ మొత్తం ప్యాక్ చేసా. బట్ స్పేస్ ఉంచా కొంచెం, అంటే భయం వేస్తుంది అనమాట ఇరిగిపోతాయేమో అని. మళ్ళీ పైన ఇంకో బబుల్ ర్యాప్ పెడుతున్నాము, సో దాట్ అంటే కొంచెం ప్రొటెక్షన్ లాగా అనమాట. సో ఇలా ర్యాప్ చేసుకున్నా అన్నీ. కార్తీక్ నా ఫ్రెండ్ అండి, తిని పేరు కార్తిక్ అండి. తినికి యూట్యూబ్ ఆల్మోస్ట్ డన్ విత్ హౌస్ స్టఫ్. నేను తీయన ఫేస్ ఓకేనా. పులిహార చేసా, పులిహార అండ్ మటన్ పచ్చడి. నా ఫ్రెండ్ ఓకే, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. వంట అంతా అయిపోయింది, ఇంక నా వల్ల కాదు చేయడం వంట. బట్ టైం పడుతుంది కార్తిక్, గంట అన్నా. పులిహార ప్యాంట్రీ మొత్తం, ఇది నా ప్యాంట్రీ. సో ఆల్మోస్ట్ అయిపోయింది, కింద పెట్టా. ఇది మొత్తం ప్యాంట్రీ స్టఫ్ అనమాట. ఈవెన్ టీవీ కూడా ప్యాక్ అయిపోయింది. బెడ్స్ చూపిలేదో మీకు, చూపిస్తా. నా బెడ్, సో వైట్ బెడ్ ప్యాక్ అయిపోయింది, అదొక్కటి ఉంది. అండ్ ఇవి కూడా మొత్తం ప్యాక్ చేసేసుకున్నాం అనమాట. బెడ్ రిలేటెడ్ కింద అన్నీ ప్యాక్ చేసేసాము. మ్యాట్రెస్ అన్నీ ప్యాక్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. డ్రెస్ రేపటికని ఉంచుకుందా, అదొకటి ఉంది అంతే. డన్ అండ్ డస్టెడ్ మొత్తం. ఇవి కూడా మంచిగా ప్యాక్ చేసేసారు, ఇలా లైక్ వేసేసారు. రెంట్కి తీసుకోవచ్చు అనమాట. మేము 24 hours తీసుకున్నాము. సో మనం ఏంటంటే ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్ వరకు తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ ఆఫ్ చేయొచ్చు అనమాట. సో మేము మా ఇంటి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఒక 40 minutes దూరం ఉంది. సో కార్లో ఎందుకని దీంట్లో తీసుకెళ్దాం అనమాట. మూవింగ్ ఇస్ ద హార్డ్ డేస్ గైస్. సీరియస్లీ నాకు ఏమనిపిస్తుంది తెలుసా, నెక్స్ట్ టైం నేను ఏం కొనను ఇంట్లో. జస్ట్ ఒక మ్యాట్రెస్, ఒక టీవీ, ఒక 2-3 గిన్నెలు చాలు. ఓ మై గాడ్, దిస్ ఇస్ సో హార్డ్. ఎంత పొద్దు నుంచి పని చేస్తున్నామని అయినా ఇంకా పని ఉంది. ట్రాలీ చెక్ చేసుకుందాం. దీని మీద ఇక్కడ బాబు ఆటో వస్తే టెంపరీ అవైలబుల్. నేను మర్చిపోయి డ్రైవ్లో ఈ కార్ మా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నాడు అండ్ ట్రక్ నేను డ్రైవ్ చేస్తున్నాం. ట్రక్ మేము తీస్తున్నాం. టైం చూసారా, చీకటి అయిపోయింది అనమాట. హాయ్ బిహైండ్ ద ట్రక్.
నేను ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా బికాజ్ యునో అంటే అఫ్ కోర్స్ చిన్నప్పుడు మనకి లారీస్ ట్రక్స్ ఇండియాలో స్కేరీ అండ్ మన పేరెంట్స్ తీసి అలాంటివి ఏం చేసేవారు కాదు కదా. సో ఎందుకో ట్రై చేయాలి యాక్చువల్లీ. సో యాక్చువల్లీ అనిల్ డ్రైవ్ చేస్తున్నాడు, నా ఫ్రెండ్ మా కార్ తీసుకొస్తున్నాడు అనమాట. వీఆర్ గోయింగ్ టు అనదర్ ఫ్రెండ్స్ ప్లేస్ అండ్ యాజ్ పర్ దిస్ వీడియో ఇక్కడ వరకే. బట్ మేము ఇంకో 10 daysలో స్టార్ట్ అవుతాము. నో నేమ్, నేను నేమ్ కూడా చెప్పను. గైస్ గెస్ వేర్ ఆర్ వి షిఫ్టింగ్. ఇట్స్ అ డిఫరెంట్ స్టేట్ ఇన్ USA, బట్ ఏంటంటే కైండ్ ఆఫ్ లాంగ్ అనమాట, దూరం. ఓకేనా? సో మీరు గెస్ చేయండి, కింద కమెంట్ చేయండి ఏ స్టేట్కి వెళ్ళబోతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఇంకో 10 days ఇక్కడే ఉంటాం అనమాట. May 10th వరకు ఇక్కడే ఉంటాము. ఇప్పుడు ఏంటంటే బేసికలీ మా లీజ్ 30th అయిపోద్ది అనమాట, ఈ మంత్ 30th. బట్ ఇంకో 10 days ఉంటుంది అనమాట. ఏంటి అంటే 9th నా గ్రాడ్ వాక్ ఉంది. సో గ్రాడ్ వాక్ చూసుకొని వన్స్ అండ్ ఫర్ ఆల్ వెళ్ళిపోదాము అని ఒక థాట్ ఉందన్నమాట మాకు. సో అందుకనేసి మేము అన్నీ ఇంటి నుంచి సామాన్లన్నీ ఖాళీ చేసి ట్రక్లో తీసుకెళ్తున్నాము. ఎక్కడ ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తా, బికాజ్ మీకు సస్పెన్స్ బిల్డ్ అవ్వాలి కదా. మూవీలో 1, 2, 3 పార్ట్స్ ఎలా వస్తున్నాయో ఇప్పుడు ఇది కూడా అలా పార్ట్స్ కింద వస్తే బాగుంటుంది కదా, మీకు కూడా ఎక్సైటింగ్ ఉంటుంది. సో అందుకనేసి ఎక్సైటింగ్ ఉంటుంది అని చెప్పేసి. అందుకేనా లైట్స్ అన్నీ వస్తున్నాయా? మా లైట్స్ వస్తున్నాయా? సో